యెహోవా అసూరులో ఏడు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించింది. అతని సైన్యాధిపతి అందులో మరో చేతుల్లో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుప రథములు లేదు. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ్యతగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. అయితే దేవుడు ఇశ్రాయేలుని కానాను దేశానికి తీసుకొచ్చినప్పుడు 12 గోత్రాలను ఆయన విభజించినప్పుడు యెహోషువ కాలంలో అయితే వీళ్ళు అనేక మార్లు దేవుడి నుంచి తప్పిపోతూ వచ్చారు. అయితే ఇక్కడ రాయబడింది కదా 3వ వచనంలో 20 సంవత్సరాలు వాళ్ళు ఎంతో కఠినమైన బాధను అనుభవించారంట. ఎందువల్ల యాబీను అనే ఒక రాజు వాడు. అయితే అయితే ఆ యాబీను అనే రాజు కింద ఒక అతని పేరు సిసెరా. పక్కన వాళ్ళతో చెప్పండి, సిసెరా. ఈ సిసెరా అనే ఆయన ఎవరంటే సేనాధిపతి. ఆయన మిలిటరీ కమాండర్. ఎవరి కింద? యాబీను అనే రాజు కింద. అయితే ఈ సిసెరాకి ఎన్ని వందలు ఉన్నాయంట? 900 ఇనుప రథాలు. ఒకసారి చెప్పండి, 900. పక్కన వాళ్ళకి పిలిచి చెప్పండి, 900 ఎన్ని ఉన్నాయి? 900. ఒక వచనం న్యాయాధిపతులు, అదే న్యాయాధిపతుల్లో 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మంచి దేశంలో స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించే వారికి ఇనుప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయింది. ఇనుప రథాలు ఉన్నందువల్ల వెళ్ళగొట్టలేకపోయి అని వాక్యం రాయబడింది. అంటే ఇనుప రథాలు ఎంతో పవర్ ని చూపిస్తుంటది. ఆ దినాలలో యుద్ధం అంటే కాలినడకన వెళ్ళి లేకపోతే కత్తి దాడుతూ చేసేవాళ్ళు. కానీ అదే ఇనుప రథాలు కలిగి ఉండడం అంటే అది పెద్ద గొప్ప విషయం. అది ఆ ఇనుప రథాలు మనిషి పై నుంచి కూడా వెళ్ళిపోతాయి. అది పల్లంగా ఉండే ఒక ప్లేయింగ్ గ్రౌండ్. ప్లేయింగ్ అంటే సడన్గా ఉండే ఒక ప్లేస్ లో మాత్రమే అవి ఫాస్ట్ గా పరిగెత్తగలవు. మనుషుల పైన కూడా అవి ఎక్కేస్తాయి. అప్పుడు దానివల్ల ఎన్నో మరణాలు. అంటే ఆ ఇనుప రథాలు చూడంగానే ఎంతో భయం. ఎన్ని వందలు ఉన్నాయంట సిసిరా కింద? 900 ఉన్నాయంట. అంటే అది ఎంత పెద్ద నంబర్. అంటే ఆయన ఒక పవర్ ని అక్కడ చూపిస్తుంది. మన శత్రువు యొక్క పవర్ అనేది అక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనం జయించగలుగుతామా అంటే తెలియదు. దేవుడు మాత్రమే చేయగల దేవుడు. అయితే ఈ అధ్యాయం అంతటిలో మనం నలుగురు వ్యక్తుల గురించి మనం చూస్తూ వస్తాం. ఒకటి ఏంటంటే దెబోరా. దెబోరా అనే ఆవిడ ఒక న్యాయాధిపతి. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చాలా మంది న్యాయాధిపతులు ఉన్నారు. మనం తెలిసిన వాళ్ళకి గిద్యోను, సంసోను, యెహూదు, వీళ్ళందరినీ మనం చూస్తూ వస్తాం. కానీ దెబోరా మాత్రం ఒక స్త్రీ అన్నమాట. ఈమె స్త్రీ అయి ఉండి ఈమె న్యాయాధిపతిగా వ్యవహరించింది. ఈమె ఒక ప్రవక్త కూడా. అయితే ఈమె ఒక 2 ప్రవచనాలు చెప్తూ వస్తుంది. ఈ కింద వచనాలన్నీ చూస్తే మనం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బాధలు అనుభవించారు? 20 సంవత్సరాలు. అయితే ఈ బాధలన్నింటిలో వాళ్ళ దేవుడిని మొరపెడుతూ వచ్చారు. అయితే దెబోరా ద్వారా వాళ్ళకి ఒక ప్రవచనం దేవుడు ఇస్తాడు. ఈ వచనాలు ఒకసారి చూద్దాము. 6-7 ఒకసారి చదువుతారా? 6-7 వచనం, 4వ అధ్యాయం 6-7. 4వ అధ్యాయం 6. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండలను రప్పించు. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యములను ఏడులను కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పాడు. అయితే ఇక్కడ దెబోరా న్యాయాధిపతి ఏం చేసిందంటే బారాకుని పిలిపించింది. ఈ బారాకు ఎవరంటే ఆయన కూడా ఒక మిలిటరీ కమాండర్. ఈ నఫ్తాలి నుంచి వచ్చాడని. అయితే ఆయనకి ఏమని చెప్పింది? నువ్వు ఒక 10,000 మంది సైనికుల్ని సిద్ధం చేయి, మనం యుద్ధానికి వెళ్దామని చెప్పింది. ఏమని చెప్పింది? మనం 10,000 మంది సైన్యాన్ని సిద్ధపరచండి, మనం యుద్ధానికి వెళ్ళాలి. ఎవరికి? సిసెరాకి ఎన్ని
రథాలు ఉన్నాయి, 900 ఇనుప రథాలు ఉన్నాయి. అయితే ఈ యుద్ధానికి సిద్ధపరచమని ఎవరితో చెప్పింది? బారాకుకి. ఈ బారాకు ఎవరు అంటే ఆయన కూడా మిలిటరీ కమాండరే. అయితే ఈ దెబోరా ఎలాగైతే న్యాయాధిపతిగా వ్యవహరించి ఆమె 2 ప్రవచనాలు చెప్తుంది. ఒకటేమో దేవుడు నీకు శిశిరాన్ని నీ చేతికి అప్పగించబోతున్నాడని, ఇంకొకటి ఏం చెప్తుందంటే ఈ విజయం అనేది ఒక స్త్రీకి మాత్రమే చెందుతుంది అని చెప్తుంది. ఆ వచనం కూడా ఒకసారి చూద్దాము. 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఆమె, నీతో నేను ఆలోచనగా వచ్చినాను, అయితే నేను చేయి ప్రయాణం వల్ల నీకు గంట కలగదు. ఇప్పుడు ఒక స్త్రీ చేతికి సీసేరాను అప్పగించినని చెప్పి నన్ను లేచి బారాకుతో కూడా విదేశంకు వెళ్ళేది. అయితే ఈ బారాకును పిలిపించి ఏం చెప్పింది? నువ్వు 10,000 మందిని రెడీ చేయి, మనం యుద్ధానికి వెళ్దామని చెప్పింది. కానీ ఇదే యుద్ధంలో ఈ యుద్ధానికి కావాల్సిన ఘనత మాత్రం ఎవరికి చెందుతుంది? ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగిస్తాడు శిశిరాని అని చెప్పి ప్రవచిస్తుంది అన్నమాట. అయితే ఈ బారాకు కూడా ఎంతో విధేయత, ఆయన మిలిటరీ కమాండర్ అయినప్పటికీ న్యాయాధిపతికి విధేయత చూపించి ఇక్కడ ఒక వచనంలో ఆయన అడుగుతారు, నువ్వు వస్తేనే నేను వెళ్తాను అని చెప్పి ఆమెని అడుగుతారు అనమాట. ఆ దెబోరాని అడిగినప్పుడు నేను నీతో వస్తానని దెబోరా చెప్తూ వస్తుంది. అయితే దేవుని యొక్క ప్రెజెన్స్ ని ఆ బారాకు కోరుకున్నాడు. ఇదే బారాకు గురించి హెబ్రీ పత్రిక 14వ అధ్యాయం 22-23లో కూడా 32-33లో కూడా ఒకసారి చూద్దాము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 32. ఇక్కడ ఏం చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించడం సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించి, నీతి కార్యాలను జరిగించి, వాగ్దానములను పొంది, సింహముల నోలను మూసింది. ఇక్కడ బారాకుని మనం చూస్తూ వస్తాం కదా. అయితే విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు ఆ విశ్వాసంలో కూడా ఈయన ఒక వ్యక్తిగా గుర్తించారట. అంటే ఆ 900 మంది రథాలు కలిగి ఉన్న వ్యక్తిపై యుద్ధానికి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా న్యాయాధిపతి తనకు ఆజ్ఞాపించిందని ఆయన ఏం చేశారు? 10,000 మందిని ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు. అంటే ఈ విశ్వాసం ఆయన కనపరుస్తూ వచ్చాడు అన్నమాట. దేవుడి పైన విశ్వాసాన్ని కనపరుస్తూ వచ్చాడు ఈ బారాకు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఆ మధ్యలో ఉన్నది దెబోరా. ఆ దెబోరా ఏం చేస్తూ వచ్చింది? న్యాయాధిపతిగా వ్యవహరిస్తూ వచ్చింది. అక్కడ వాళ్ళ ప్రదేశాల్లో ఏదైతే తీర్పులు ఇస్తూ వచ్చింది, వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చింది, వాళ్ళకి ప్రవచనాలు చెప్తూ వచ్చింది, వాళ్ళని బలపరుస్తూ వచ్చింది. చాలా ఫెయిర్ గా అందరితో న్యాయంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇందులో రావట్లేదండి, నేను అదే చెప్పాను ఇందాక. ఇప్పుడు ఇంట్లో ఆపరేట్ చేస్తే రావట్లేదు. ఈ దెబోరా ఎవరిని పిలిచి మాట్లాడుతుంది? బారాకును పిలిచి 10,000 మందిని సిద్ధపరచమని చెప్పింది. అయితే ఈ ఇనుప రథాలు చూసినట్లయితే ఆనాటి కాలంలో ఉన్న ఇనుప రథాలు, అలాంటి ఇనుప రథాలు ఎన్ని కలిగి ఉన్నాడంట? 900 కలిగి ఉన్నాడంట. అయితే యుద్ధానికి సిద్ధమయ్యారు. వీళ్ళు ఎక్కడికి సిద్ధమయ్యారు అంటే ఆమె ప్రవచించిన వచనంలో కీషాను అనే ఏటి దగ్గరికి వాళ్ళని తీసుకొని రావాలని చెప్పింది దెబోరా. అయితే అలాగే వీళ్ళు యుద్ధానికి ఎప్పుడైతే సిద్ధపడ్డారో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళకి తెలియజేయగానే వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి సిసిరా కూడా 9 రథాలు వేసుకొని ఆ సైనికులు అందరితో కలిసి ఆయన కీషాను అనే ఏటి వద్దకు తీసుకొని వస్తారు. అక్కడ వచనం ఉంటుంది కదా, కీషాను అనే ఏటి దగ్గరకు తీసుకొని వస్తారు. 7వ వచనం. నేను దగ్గరికి ఆవిన సేనాపతి అయిన సీసాలను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతని అప్పగించదను. కీషోను ఏటి దగ్గరకు తీసుకొని రమ్మని చెప్పి ఎవరు చెప్తారండి? దెబోరా చెప్తూ వచ్చింది. అదే విధంగా వాళ్ళు అలా మేము ఇక్కడ దాకా వచ్చామని చెప్పి సమాచారం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అదే ఏరియాలో వాళ్ళు వచ్చారు. అయితే ఈ యుద్ధంలో ఎవరు వాళ్ళకి
ఎవరు బలపరుస్తూ వచ్చారు బారాక్ని అంటే దెబోరా బలపరుస్తూ వచ్చింది. ఈ వచనంలో ఉంటుంది చూడండి, 14వ వచనం. దెబోరా, లేవు, యెహోవా సిసిరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరు కదా అని బారాకుతో చెప్పినప్పుడు, అయితే ఈ దినము దేవుడు నీకు సిసిరాను అప్పగించబోతున్నాడు లేము అని చెప్పి ఎంతగానో బలపరిచింది దెబోరాని. దెబోరా బారాకుని బలపరుస్తూ వచ్చింది. ఆ యుద్ధ దినం రోజు సిద్ధమై ఉండగా నీవు వెళ్ళు అని చెప్పి ఆమె బలపరుస్తూ వచ్చింది. ఆమె ఒక స్త్రీ అయిన న్యాయాధిపతిగా ఉంది. ఆమె ప్రవచనాలు చెప్తూ వచ్చింది. అదే విధంగా బారాకుని బలపరుస్తూ వచ్చింది. మనం కొన్ని సందర్భాల్లో మనం చేయలేని పరిస్థితి లేకపోతే అసాధ్యమైన కార్యాలు ఎవరైనా కోరుకున్నప్పుడు నువ్వు చేయలేదు నీ వల్ల కాదు అనేవాళ్ళు ఉంటారు. ఎంతమంది ఉంటారండి? చాలా మంది నుంచి ఎవరు ఇది అందరూ చేస్తూ వచ్చారు కదా, ఏ పని కాదు అని చెప్పి చాలా మంది చెప్తూ వస్తారు. కానీ అసాధ్యమైన కార్యాలు కోరుకున్నప్పుడు ఆమె దగ్గర పక్కన నుంచి ఆమె బలపరుస్తూ వచ్చింది. అంటే మన జీవితాల్లో లేకపోతే మన కుటుంబ పరిస్థితుల్లో లేకపోతే మన దగ్గర వాళ్ళు ఏమైనా కార్యాలు కోరుకున్నప్పుడు మనం వాళ్ళని బలపరుస్తూ రావాలి. దేవుడు ఈ చిత్తాన్ని ఎరిగి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీవు సిద్ధపడి నువ్వు ఏదైతే పని కోరుకున్నావో దానికి వెళ్ళాలని మనం బలపరిచే విధంగా మనం ఉండాలి. ఎప్పుడు మనం పాజిటివ్ ఎనర్జీని ఇతరులకు మనం ఇస్తూ ఉండాలి. మనం ఎప్పుడు నెగిటివిటీని మనం స్ప్రెడ్ చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సాధ్యమైన కార్యాలను చేయగల గొప్ప దేవుడు కాబట్టి ఎలాగైతే దెబోరా తనను బలపరుస్తూ వచ్చిందో బారాకును, అదే విధంగా మన జీవితాలు కూడా పాజిటివిటీని మనం ఇతరులకి ఇస్తూ ఉండాలి. అంతేగాని నెగిటివ్ గా ఇది చేయలేదు, ఇది వల్ల కాదు, ఇది నీతో అయ్యే పని కాదు అని చెప్పి మనం ఎప్పుడు నిరసిలేగా ఒక మనిషి కుంగిపోయేలాగా మాట్లాడే మాటలు ఎప్పుడు మన నోటి నుంచి రాకూడదు. అయితే ఈ యుద్ధంలో ఏం జరిగిందో చూద్దాం మనం ఒకసారి. 15వ వచనం చూస్తే, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసిరాను అతని రథములన్నిటినీ అతని సర్వ సేనను కలవరపరచగా. అయితే ఇక్కడ వర్డ్ ఉంది, ఏం చేశాడు యెహోవా? ఏం చేశాడంట? కలవరపరిచాడంట వాళ్ళ రథాలు. ఎలా కలవరపరిచాడు, ఎలా విజయాన్ని ఇచ్చాడు, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనకి. 900 ఐరన్ ఇనుప రథాలు కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఓడిపోయాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. దేవుడు ఏం చేశాడంట? కలవరపరిచాడంట. ఎలా కలవరపరిచాడు మనం ఈ వచనాలు చూద్దాము. 5వ అధ్యాయంలో వాళ్ళ విజయం తర్వాత వాళ్ళ ఒక కీర్తన పాట పాడుతుంటారు. అందులో రాయబడింది 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు దేవునికి యెహోవాను కీర్తించెదరు. యెహోవా నీవు షేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలం నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములు వర్షించెను. ఏమైందండి? మేఘములు వర్షించాయంట. అయితే ఆ యుద్ధ ప్రాంతం అంతా బురదతో నిండిపోయింది. ఎలాగా అంటే పక్కనే కీషోను వాగు కూడా ఉంది. ఆ వచనం కూడా ఒకసారి చూద్దాం. 21వ వచనం. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయింది. ఎలా కొట్టుకొని పోయారండి? కీషోను వాగు పొంగింది. వర్షం బాగా ఎక్కువైతే ఏమైంది? కాలువలు పొంగుతాయి కదా. అయితే ఇప్పుడు ఇనుప రథాలు ఎలా వెళ్ళగలిగితే, ఏదైనా సాదా ప్లెయిన్ గ్రౌండ్ లో అయితే ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాయి. అదే బురదలో అయితే అవన్నీ టైర్లన్నీ లోపలికి అయిపోతూ ఉంటాయి, ఆ బరువు కిందకి దిగిపోతూ ఉంటాయి, పరిగెత్తలేవు. ఇలా పెద్ద వర్షాన్ని కురిపించారు. ఆ కీషోను వాగు ద్వారా వాళ్ళందరూ కొట్టుకొని పోయారంట. ఎంత గొప్ప విజయం! మనం ఒకసారి చప్పట్లో దేవుడు మహిమపడ్డాము. అయితే ఈ 900 ఇనుప రథాలు కలిగిన సిసిరా కూడా ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఇక్కడ ఒక వచనం ఉంటుంది, ఈ సిసిరా ఏం చేస్తాడు? భయపడిపోయి ఇక్కడ కాలినడకన నడుచుకుంటూ వెళ్ళిపోతాడంట. ఆ కాలంలో యుద్ధం జయించడం అంటే ఏంటంటే ఈ కమాండర్ ఎవరైతే ఉన్నాడో ఆ కమాండర్ ని మనం వధించినప్పుడు ఆ యుద్ధంలో విజయాన్ని ప్రకటిస్తారు. ఇప్పుడు ఆ కమాండర్ ఎవరు? సిసిరా. ఈ సిసిరాని మరణం అయితేనే మనం విజయం ప్రకటించగలం. కానీ ఈ వర్షంలో సిసిరా పారిపోయాడు అని రాయబడింది. 15వ వచనం ఒకసారి చూస్తే, సిసిరా తన రథము దిగి కాలినడకన పారిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కాలినడకన పారిపోయాడంట. అయితే మనము ఇక్కడతో విజయం అయిపోయింది అనుకుంటే
సరిపోదు. మన పక్కన వాళ్ళని పిలిచి ఇంకొక విజయం ఉంది అని చెప్పండి. మళ్ళీ ఒకసారి పిలవాలి. పక్కన వాళ్ళు ఏమో పడుకున్నారేమో, ఇంకొక విజయం ఉంది, ఇది ఒకటే కాదు కదా, ఇంకొక విజయం ఉంది, ఇది ఒకటే కాదు. ఏంటది? ఏం చేయాలి? ఇప్పుడు కమాండర్ని వధిస్తేనే మనకి విజయం వస్తుంది. కమాండర్ వధించకపోతే మనకి విజయం ఎలా ప్రకటిస్తాం? ఆయన పారిపోయాడు, ఏంటి? ఇంకొక విజయం ఉంది. అయితే ఈమె ఏదైతే దెబోరా ఒక స్త్రీ గురించి చెప్పింది, ఆమె ఒక స్త్రీకి మాత్రమే ఈ ఘనత దక్కుతుంది అని చెప్పింది. అయితే ఈ స్త్రీ ఎవరు? అసలు ఈ స్త్రీ ఎవరు తెలియాలంటే మనకి ఇద్దరు గురించి తెలియాలి. ఎవరు అంటే హేబేరు, యాయేలు. నాతో పాటు చెప్పండి. హేబేరు, యాయేలు. హేబేరు, యాయేలు. హేబేరు, యాయేలు. నాతో పాటు చెప్పండి. హేబేరు, యాయేలు. హేబేరు, యాయేలు. అయితే మనం ఒక వచనాన్ని చూసి అక్కడికి వెళ్దాము. అదే న్యాయపత్రులు 1వ అధ్యాయం 16వ వచనం. మోషే మామయ్య కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరారు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించింది. అయితే ఇక్కడ యూదా అనేది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. అయితే ఈ హేబేరు, యాయేలు అనే వాళ్ళు ఎవరు అంటే కయీనీయులు అన్నమాట. ఈ కయీనీయులు ఎవరు అంటే మోషే యొక్క మామ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ ఈ కయీనీయులు. ఈ కయీనీయులు ఏంటంటే ఒక డిఫరెంట్ గ్రూప్ అన్నమాట. వీళ్ళు సంచారి ప్రజలు అని అంటారు. ఏమంటారు? సంచారి ప్రజలు. అంటే వీళ్ళు ఓన్లీ గుడారాల్లో ఉంటారు, ఒక దగ్గర ఉంటారు. వాళ్ళకి ఎక్కడ వాటర్, ఫుడ్, ఇది ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ ఉంటారు, లేదంటే ఇంకొక దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చిన్న గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్ ఎవరికి సంబంధించింది అంటే మోషే యొక్క మామ ఉన్నాడు కదా, ఆ మామ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కయీనీయులు అంటారు. వీళ్ళలో మనకు తెలియాల్సిన హేబేరు, యాయేలు గురించి. అయితే వీళ్ళు ఏంటి అంటే ఈ 12 గోత్రాలు ఉన్నప్పుడు యూజువల్ గా అందరు కయీనీయులు ఎక్కడ ఉన్నారు అంటే ఈ సౌత్ ఉన్నారు అన్నమాట. ఈ యూదా అనేది ఏదైతే ఉందో ఈ యూదా దగ్గర వాళ్ళు సౌత్ లో కయీనీయులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ హేబేరు, యాయేలు అనే వాళ్ళు ఇటు నార్త్ వైపు ఉన్నారు, నఫ్తాలి దగ్గర. వీళ్ళందరినీ, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ వదిలేసి ఈయన ఒక్కడే వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఎవరు? హేబేరు ఇంకా యాయేలు. ఎవరు? హేబేరు, యాయేలు. ఈ హేబేరు, యాయేలు వాళ్ళు కయీనీయులు. వాళ్ళు వాళ్ళ చుట్టాలందరూ ఎక్కడ ఉన్నారు? కింద యూదా ఉంది కదా, ఆ యూదా దగ్గర ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు హేబేరు, యాయేలు ఎక్కడ ఉన్నారు? 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూస్తే, అంతకులోగా కయీనీయుడైన హెబేరు మోషే మామయ్య అబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదోషు పొందరున్న జయనన్యములోని మస్తకి వృక్షం వద్ద తన గుడాలను వేసుకుని ఉండేది. అయితే ఈ హేబేరు, యాయేలు వాళ్ళు కింద సౌత్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలిపెట్టేసి నార్త్ లోకి వచ్చారన్నమాట. నార్త్ అంటే ఆ పైన భాగంలోకి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళకి భయం ఏముంటది? అక్కడంతా పరిపాలించే రాజు ఎవరు అంటే యాబీను. ఎవరు? యాబీను. ఈ యాబీను దగ్గర మరి వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నేను ఒక్కనే కింద మా ఫ్యామిలీ వాళ్ళందరినీ వదిలేసి పైకి వచ్చాను, నన్ను ఏమన్నా చేస్తారేమో కొంచెం భయం ఉంటుంది కదా. వాళ్ళు వెళ్ళి యాబీనుతో ఒక పీస్ సమాధానాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ వచ్చినప్పుడు 17వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం. హసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబేరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండేది కనుక అయితే ఇక్కడ ఏంటి? వాళ్ళు సమాధానాన్ని కలిగి ఉన్నారంట. ఎవరితో? రాజుతో. అక్కడ యాబీన్ అనే రాజు ఉన్నాడు కదా, యాబీన్ అనే రాజు కిందనే సిసెరా ఉన్నాడు. అయితే ఆ యాబీన్ అనే రాజుతో వీళ్ళు సమాధానం కలిగి ఉన్నారు. ఎవరు? హేబేరు ఇంకా యాయేలు. వీళ్ళిద్దరు భార్య భర్తలు. వీళ్ళు దూరంగా వచ్చారు, కింద వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి పైకి వచ్చారు. అయితే వాళ్ళ భయంతో ఒక పీస్ అన్నమాట, ఎక్కడైతే అక్కడ ఏ రాజు ఉంటే ఆ రాజుతో పీస్ సమాధానాన్ని కలిగింది. నేను నన్ను ఏం చేయదు, నేను మీకు ఏం చేయను అనే ఒక సమాధానాన్ని వాళ్ళు కలిగింది. ఎప్పుడు అంటే నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి ఆ సమాధానం కలిగి ఉన్నారు. అయితే
ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ సిసిరా కాలినడకన వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? యుద్ధ భూమి నుంచి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే అదే వచ్చిన 15 రోజులు ఒకసారి చూడండి. సిసెరా కాలినడకన కయీనీయులకు హెబెరు భార్య అయిన యాయేలు గుడారములకు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంట? యాయేలు గుడారంలోకి వెళ్ళాడంట. ఎవరు వెళ్ళారు? సిసిరా. సిసిరా ఎక్కడికి వెళ్ళాడు? యాయేలు అనే గుడారం దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఆ పిక్చర్. ఆ యాయేలు గుడారం దగ్గర అక్కడ నిలిచి ఉంది. అయితే సిసిరా ఆ లోపలికి, ఎందుకు అంటే యాబీలతో వాళ్ళు సమాధానంగానే ఉన్నారు, వాళ్ళకి ఏం గొడవ లేదు. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటే వీళ్ళు నన్ను ఏమి చేయలేదు, వీళ్ళు నన్ను కాపాడతారు అని చెప్పి ఈ సిసిరా వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యాయేలు అనే గుడారంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక వచనం ఉంటది, ఆవిడ నాకు దాహానికి ఏమైనా ఇవ్వమని అడుగుతాడు సిసిరా. అడిగినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? చాలా జ్ఞానవంతురాలు యాయేలు. ఏం చేస్తుంది? వాటర్ అడిగితే ఇంకా మిల్క్ ఇస్తుంది అన్నమాట. నా పాలు తాగితే నిద్ర వస్తుంది కదండి, అలాగే ఆయన కూడా పాపం నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేసి దుప్పటి కూడా కప్పేసింది ఆవిడ. కప్పేయగానే నిద్రపోతున్నాడు. అయితే ఆ యాయేలుతో ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి నించో, ఎవరైనా వస్తున్నారేమో చూడు, నేను పడుకుంటానని చెప్పాడు. అయితే ఆ యాయేలు బయట ఆ గుడారం బయటకు వెళ్ళి నించొని ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తూ ఉంటుంది. అయితే ఈ సిసిరా ఏం చేస్తాడు? ఆయన మంచిగా పాలు తాగేసి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అయితే ఇదే సమయంలో ఈ శత్రువు అయిన సిసిరా, ఆవిడ కూడా తెలిసి 20 సంవత్సరాలు ఎంతగా ఇశ్రాయేలు బాధ పెట్టాడో అవన్నీ కూడా ఎవరు చూశారు? యాయేలు చూసింది. అయితే ఈ యాయేలు కూడా దేవుడిని నమ్ముకున్న బిడ్డనే. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడిని వాళ్ళు కూడా పూజిస్తూ వచ్చారు. అయితే ఈ యాయేలు ఏం చేసింది? వాళ్ళని ఆయన చంపేసింది. ఎలా చంపేసింది సిసిరాని? ఆమె దగ్గర కత్తి కానీ ఏది ఇనుప ఏది లేవు కానీ అక్కడ ఉంటుంది, మేకుతోనూ సుత్తెతోనూ చంపేసిందంట. ఈ గుడారాలన్నీ ఎలా వేస్తారంటే సుత్తెతో మేకుతో వేస్తారు. వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, వాళ్ళ గుడారాలు తీసేయడం మళ్ళీ ఎక్కడైనా వేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి సిసిరా ఎలా చంపింది ఆవిడ? ఈ వచనంలో ఒకసారి చూద్దాము. 21వ వచనం. గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని వెంటకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకుని అతని కనకాల్లో దిగగొట్టగా అతడు చచ్చాడు. ఎలాగంటే ఆయన తల మీద దిగగొట్టిందంట ఆ మేకుని. అప్పుడు ఏమయ్యాడు? ఆయన మరణించాడు. అప్పుడు ఆలోపు బారాకు ఎత్తుకుంటూ వచ్చాడు, సిసిరా ఎక్కడికి వెళ్ళాడు అప్పుడు ఆవిడ చూడగానే ఆవిడ చెప్తుంది, ఇక్కడే సిసిరా మరణించాడు, నా గుడారంలో వచ్చి చూడండి అని చెప్తే బారాకు వచ్చి చూడగానే ఆయన మరణించాడు. కానీ ఎవరి చేతిలో చనిపోయాడు? సిసిరా యాయేలు చేతిలో చనిపోయాడు. ఒకసారి పిలిచి చెప్పండి, యాయేలు చంపేసింది. అయితే ఈ విజయం ఎవరికి ఇచ్చాడు? దేవుడు స్త్రీకి ఇచ్చాడు. ఒక స్త్రీ ద్వారా ప్రవచించాడు, అదే స్త్రీకి ఇంకొక స్త్రీకి ఆయన విజయాన్ని అనుగ్రహించాడు. అయితే ఈ యాయేలు చూస్తే ఆవిడ ఒక సాధారణమైన వ్యక్తి. ఎట్లా అంటే మనకి ఇంతకుముందు ఆమె ఏమి అందరినీ చంపేయడం అనే అలవాటు లేదు, లేకపోతే కూరగాయలు తప్పితే ఆమె ఏది టచ్ చేసేది కాదు. అయినా కూడా ఆ యాయేలు ఏం చేసింది? సాధారణమైన వ్యక్తి అయినా కూడా ఆమె ఎంతో ధైర్యం కలిగి, ఎంతో తెలివి, ఎంతో జ్ఞానం కలిగింది. ఆయన లోపలికి తీసుకొచ్చింది, ఆయన పడుకునేలాగా చేసింది. పడుకున్న వెంటనే ఆ మేకుని సుత్తిని తీసుకొని ఆయన తలలో కొట్టేసింది. అయితే ఎంత జ్ఞానం కలిగింది ఆమె! ఒకవేళ పడుకోబెట్టిన తర్వాత బారా కోసం వెతుకుంటూ వెళ్ళలేదు, కానీ ఆమె చేతిలో ఏముంది? ఆ సుత్తి మేకు తీసుకొని చంపేసింది. అంటే మనం వెతుకుతూ మన జీవితంలో కూడా మన ఆ గుడారం కూడా మన జీవితంగా అనుకుంటే మనం ఒక్కోసారి కొన్ని సులువుగా చిక్కులు పెట్టే కొన్ని పాపాలు మన లైఫ్ లో ఉంటాయి. మనం వద్దనుకున్నా వచ్చేస్తూ ఉంటాయి మన లోపలికి. వచ్చేసిన తర్వాత మనం ఎంతగా మనం వాటి బయటకు వెళ్ళాలనుకున్నా, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, నన్ను తీసుకెళ్ళి ఇలా లేక పక్కన పెడితే బాగుండు అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి. కానీ ఆమె అలా చేయలేదు. ఎవరి కోసం ఎదురు చూడలేదు, బారా కోసం ఎదురు చూడలేదు చంపడానికి. కానీ ఆమె ఆమె తన దగ్గర ఉన్న ఆ సుత్తిని మేకుని తీసుకొని
ఆమె చంపేసింది. అలాగే మన లైఫ్ లో కూడా మనం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఈ పాపము అనే దాంట్లో చిక్కులు పడి ఉన్నప్పుడు మన దేవుడు మనకి ఆ సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. దేవుడు సహాయం మనం అడిగినప్పుడు మన ఆ సులువుగా చుట్టుపెట్టే పాపం నుంచి మనం బయటకు వచ్చేలాగా దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. ఆమె చాలా అసాధ్యమైన పని. ఆమె ఎప్పుడు యుద్ధం చేయలేదు, ఆమె ఎప్పుడు కత్తి పట్టుకోలేదు, ఆమె ఎప్పుడు ఆ మనుషుని చంపిన ఎరగనే లేదు. కానీ దేవుడు ఆమెకి సహాయం చేశాడు కాబట్టి ఆమె ఆ గొప్ప కార్యాన్ని చేసింది. ఒక స్త్రీని ఒక కమాండర్ చంపాడు అంటే అది ఎంత గొప్ప విషయం. ఒక సాధారణమైన స్త్రీ ఒక 900 ఇనుపలదాలు కలిగిన శిశిరాను చంపిందంటే ఎంత అసాధారణమైన విషయం కదా. అయితే అంత అసాధారణమైన అసాధ్యమైన కార్యం చేయడానికి వచ్చింది ఒక స్త్రీ. అయితే నేను కూడా మన ఒక అసాధ్యమైన కార్యం మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు మనం చేయలేము అనే ఒక కురుగుదల, ఒక బాధ, ఒక ఇబ్బందిలో మనం మునిగిపోకుండా దేవుడు వైపు మనం చూసినప్పుడు మనం దేవుడు లేవనెత్తే దేవుడు. ఒకవేళ చిక్కులు పడిన పాపంలో, సులువుగా చిక్కులు పడిన పాపంలో నువ్వు అలా మిగిలిపోయావేమో, ఈ రోజే ఆ మేకులో దాన్ని చంపేసే, ఈ పాపంను చంపేసే, నీలోంచి తీసేసే. దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. ఈ అసాధ్యమైన కార్యాలు మనం కూరుకున్నప్పుడు దేవుడు మాత్రమే కార్యము చేయగల గొప్ప దేవుడు. అయితే మనం 3 విషయాలు దెబోరా గురించి, 3 విషయాలు యాయేలు గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటి, ఆమె యాయేలు గొప్ప ప్రవక్తగా వ్యవహరించింది. ఆమె 2 ప్రవచనాలు చెప్పింది. ఒకటి ఏంటి అంటే దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు, ఇంకొకటి స్త్రీకి ఆ విజయాన్ని అనుగ్రహిస్తాడనే ప్రవచనం చెప్పింది. ఆమె ఒక స్త్రీ అయినా న్యాయపతి. ఆమె దేవుడిని విశ్వసించింది. దేవుడు మనకు ముందుగా వెళ్తాడు అని చెప్పి ఆమె విశ్వసించింది. మన జీవితంలో కూడా కొన్ని విషయాల్లో మన దేవుడు మన ముందున్నాడు అని మర్చిపోతాం. మనం వెనక్కి మనం ఏం చేస్తామంటే మనమే కష్టపడుతూ ఉంటాం. పొద్దు నుంచి రాత్రి వరకు మనము దేవుడు మన దగ్గర ఉన్నాడు, మన ముందు ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు అనే విషయం మనం మర్చిపోతూ వస్తాం. కానీ ఈ దేవుడా మాట్లాడింది కదా, దేవుడు యెహోవా మన ముందు ఉండి మనం నడిపిస్తాడంట. అదే విధంగా మన జీవితాలు, మన అనుదిన జీవితాలు, మనం చేసే ప్రతి పనిలో దేవుడు మన ముందుండి మనల్ని నడిపించే గొప్ప దేవుడు. మనం చేయి పట్టుకొని నడిపించే దేవుడు. లోతులలో, అగాధంలో మనం చిక్కుకున్నప్పుడు మనల్ని చేయి పట్టుకొని ఆయన శిఖరానికి ఎక్కించే గొప్ప దేవుడు. ఒకసారి చెప్పండి కూడా దేవుడు మనం పడ్డామా. అయితే ఈ దెబోరా తనకి అదే మహిమ తనకి తెచ్చుకోలేదంట. ఈ 5వ అధ్యాయం అంతట్లో మనం చూస్తే 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయుల యుద్ధశాలను ధైర్యం కనపరిచి ప్రజలు సంతోషంగా సిద్ధపడి యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించిన ప్రతి మహిమ ఎవరికి చెల్లించింది? దేవుడికి మాత్రమే చెల్లించింది దెబోరా. తనకే తాను నేను గొప్పగా తను ఫీల్ అవ్వలేదు, కానీ మహిమ మాత్రం దేవుడికే చెల్లించింది. అయితే ఈ కొన్ని సందర్భాల్లో మనం ఇది నాకు అవుతుందా అంటే, నేను ఈ పీజీలో జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ ఎగ్జామ్ అయింది. అప్పుడు నాకు 100 మార్కులు అన్నమాట పెట్టింది. నాకు 50 మార్కులు వచ్చాయి. పాప 6 నెలలు అట్లా ఉందనుకుంటాను. అయితే నేను ఎంతో బాధపడ్డాను. ఇంత ఖర్చు పెట్టి, అందరినీ కష్టపెట్టి నేను ఇంత జాయిన్ అయ్యాను, నేను చదవలేకపోతున్నాను, పాపం పెట్టుకున్నాను, ఇది నిజం కరెక్ట్ డెసిషన్ కాదేమో అని చెప్పి ఎంతో బాధపడ్డాను. అయితే దేవుడు నా పక్షాన నిలిచి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మొన్న రాసిన ఎగ్జామ్ లో కాలేజ్ ఫస్ట్ గా దేవుడు నాకు కృప చూపించాడు. మహిమ ఆయనకు మాత్రమే చెల్లును కాక. ఎందుకంటే నా వల్ల అయితే కాదు, కానీ దేవుడు మాత్రమే నా కొరకు ఆ గొప్ప కార్యాన్ని చేశాడని నేను నమ్ముతున్నాను. ఈ పాపం పెట్టుకొని ఏదైనా చదువుకోవడం కానీ చేసుకోవడం కానీ నాకు ఇబ్బంది అనిపించేది, కానీ దేవుడు మాత్రమే కృప చూపించారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. నాకు ఎప్పుడూ ఒక్కసారి కూడా ఫస్ట్ వచ్చిందే లేదు. సడన్ గా ఇక మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిందని చెప్పగానే వాళ్ళు నమ్మలేకపోయారు. వాళ్ళని కృషి పక్కబడితే నేనే నమ్మలేకపోయాను. అయితే దేవుడు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. అయితే ఈ మహిమ దేవుడికి మాత్రమే చెందాలి. దెబోరా కూడా తన మహిమ తెచ్చుకోలేదు, కానీ దేవుడికి మాత్రమే మహిమనిస్తూ వచ్చింది. ఈ 50 జీవితంలో కూడా ఆమె ఎంత జ్ఞానవంతురాలు. ఆయన వాటర్ అడిగాడు, దాహానికి ఏదైనా ఇవ్వమంటే ఆమె ఏం చేసింది? మిల్క్ ఇచ్చింది. పాల బొట్టి, ఆ వచనం అన్ని చూపించడం ఎందుకని చెప్తున్నాను. ఈ పాల బొట్టి అని ఇస్తుంది, పాలిచ్చింది, ఆ దుప్పటిచ్చింది, పడుకోబెట్టింది,
కామ్గా వెళ్ళి ఆ సుత్తిని తీసుకొచ్చి ఆ తలను పాల్గొట్టింది. అంటే ఎంత జ్ఞానవంతురాలు, ఆమె ఎంత సాధారణమైన వ్యక్తి. ఆమె ఈ గుడారాలు కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, కొన్ని రోజులు అక్కడ ఉంటారు. వాళ్ళ గుడారాలు తీయడం పెట్టడం ఆమెకు అలవాటు అయి ఉంటుంది. ఆమె చేతిలో ఉన్న పరికరాలు ఆ రెండే అయి ఉంటాయి. అంటే ఆమె దగ్గర వేడి వాటి కోసం ఆమె చూడలేదు, ఎక్కలేదు. ఆమె కత్తి కోసం ఎక్కలేదు, దేని కోసం ఎక్కలేదు. కానీ ఆమె దగ్గర ఉన్న వాటితోనే ఆమె ఆ గొప్ప కార్యం చేసింది. మన జీవితంలో కూడా అంతే. మనం ఏదో ఎవరో వచ్చి మన జీవితాల్లో యుద్ధం చేసి మనల్ని ఈ వీటిలోంచి మనం తీసుకొస్తారు, లేకపోతే ఈ పాపంలోంచి మనకి తీసుకొచ్చేస్తారు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ ఎబిలిటీని మనలోనే ఉంచాడు. ఆ ఎబిలిటీని దేవుడు మనలోనే ఉంచాడు. మనము ఆ వాటిలోంచి పైకి రావాలని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. అయితే ఇక ధైర్యం కూడా కలిగి ఉంది. ఒక కమాండర్ దగ్గరికి వెళ్ళి ఆమె కొట్టడం అంటే ఎంత గొప్ప ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఆమె కలిగి ఉంది. అయితే ఈ ఇద్దరు విషయాలు, ఈ మూడు సంగతులు మనం నేర్చుకోగలం. ఈ సక్సెస్ అనేది, ఈ విజయం అనేది దేవుడు ఎలా ఇంటర్వ్యూన్ అయ్యాడంటే ఆయన ఒక పెద్ద వర్షాన్ని తీసుకొచ్చాడు. ఆ వర్షంలో ఆ ఇనుప రథాలన్నీ ఆ బురదలో ఏమయ్యాయంటే కూలిపోయి అప్పుడు ఏమైంది, పెద్దగా వాళ్ళందరూ సైన్యాధిపతులు అందరూ కలవరపడిపోయారంట. ఈ కలవరపడిపోయి వాళ్ళు అందరూ మరణించాలి, సిసిరా మాత్రం పారిపోతూ వచ్చాడు. అయితే మనం ఎప్పుడైతే చాలా అసాధారణమైన సంగతి, లేకపోతే 900 మంది జయించడం అంటే అది గొప్ప విషయం కదా, ఎంతో అసాధ్యంగా కనిపిస్తుంది. కానీ ఈ దెబోరా బారాకు నిలిచినారు దేవుడి కోసం. అలాగే మన జీవితంలో కూడా దేవుడి కోసం మనం ఎప్పుడైతే నిలబడతామో దేవుడే మన పక్షాన్ని నిలిచి ఆయన గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు. ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆయన గొప్ప వర్షాన్ని కురిపింపజేశాడు. ఆ వర్షం ద్వారా ఆ ఇనుపలన్నీ కొట్టుకొని పోయాయి, ఆ బురదగా అవి చిక్కుకున్నాయి, అవి పరిగెత్తలేకున్నాయి. ఇంత గొప్ప కార్యం దేవుడు ఎప్పుడైతే నువ్వు మొదటి అడుగు వేస్తే ఆయన గొప్ప కార్యాన్ని చేయగల దేవుడు. అయితే దెబోరా ఎలాగైతే విశ్వసించిందో, ఆమె ఇచ్చిన ప్రవచనాన్ని విశ్వసించింది, అదే విధంగా బారాకు కూడా విశ్వాసం కలిగి ఉన్నాడు. అదే విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన పక్షాన దేవుడు చేయగల దేవుడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ప్రేమ దేవా, కృపగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవాధిపతి గొప్ప దేవా, అయ్యా తండ్రి నీ పాదాలు చెంత చేయటండి. అయ్యా ప్రభా, దేవుడా గురించి ఆలయం గురించి తండ్రి అయ్యా ధ్యానించడానికి నేను ఇచ్చిన బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి మీరు ఎంతో గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు తండ్రి. అయ్యా ప్రభా, మేము ఎన్నోసార్లు వెనుకుండిపోయి తండ్రి సులువుగా చిక్కులు పట్టేటండి పాపంలో మేము చిక్కుకుని ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి వాటి నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. అయ్యా ప్రభా, నూతనమైన తండ్రి హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. అయ్యా తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా. తండ్రి మీ కొరకే తండ్రి నడుచుకుని ప్రభావ నీ పరిశుద్ధాత్మను కలిగి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి విషయంలో మీరు మా ముందు నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి మీ తోడు మాకు ఉంచండి తండ్రి. అయ్యా ప్రభా, అనేక విషయాలు ప్రభా నీవే మాతో ఉంటే తండ్రి. అయ్యా అసాధ్యమైన కార్యాలు ప్రభా సాధ్యం చేసే గొప్ప దేవుడు తండ్రి. అటు విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను తండ్రి. మాకందరికీ నేను సహాయం చేయమని వేడుకుంటున్నా ప్రభా. ఎలాగైతే తండ్రి ఆరోగ్యంతో ధైర్యము దేవుని జ్ఞానము కలిగి ఉంటుంది ప్రభా. అటు జ్ఞానాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించండి, అటు ధైర్యాన్ని మన దేవా మాకు అనుగ్రహించండి ప్రభా. ఇంత సాధారణమైన వ్యక్తులను నేను వాడుకున్న దేవుడు తండ్రి. అయ్యా దేవా నన్ను తండ్రి అందరినీ మీరే వాడుకునే గొప్ప దేవుడు ప్రభా. సాధారణమైన వ్యక్తులను నేను లేవనెత్తే దేవుడు తండ్రి. అయ్యా మహిమ నీకు మాత్రమే చెడును కాక ప్రభా. అయ్యా తండ్రి మా జీవితాలన్నింటిలో ప్రభా మహిమ నీకు మాత్రమే చెడును కాక తండ్రి. అయ్యా మా జీవితాల్లో చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క తప్పిదమును మీరు క్షమించండి తండ్రి. అపరాధంలో క్షమించండి ప్రభా. అయ్యా శుద్ధమైన మార్గంలో దేవా మనం నడిపించమని వేడుకుంటూ సమస్త విషయాలు చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.